పాలు వేయించిన శనగపప్పుతో హెల్తీగా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లో ఈ కప్తో 2 కప్స్ మిల్క్ని యాడ్ చేసుకొని 1 కప్ వేయించిన శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకునేదంతా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత 1 కప్పు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకొనేసి ఇలా ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొనేసి బాగా ఇలా మిక్స్ చేస్తూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఇలా బటర్ పేపర్ వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొనేసి ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొనేసి చల్లారిన తర్వాత డిమోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.